నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో పల్నాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీపై తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆమె కూటమి ప్రభుత్వాన్ని, అందులోనూ టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయల్ని టార్గెట్ చేస్తూ నిన్న చేసిన ఫోన్ ట్యాపింగ్ విమర్శలు సంచలనంగా మారాయి. ఇక దీంతో విడుదల రజనీకి లావు ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు. మీరే మొదలు పెట్టారు, ఇప్పుడు మేం ముందుకు తీసుకువెళ్తున్నామంటూ ఆమెను వార్నింగ్ ఇచ్చారు. విడుదల రజనీ నుండి వేధింపులు ఎదుర్కొన్న స్టోన్ క్రషర్స్ సంస్థ కేసు పెడితే తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రశ్నించారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు ఇతర అధికారుల వాంగ్మూలాలు ఉన్నాయని గుర్తు చేశారు. అలాగే తానేదో కాల్ డేటా తీసుకున్నారని ఆరోపించారని, తమ ఇంట్లోనూ మహిళలు ఉన్నారని, మా వాళ్లకు ఒక న్యాయం, బయట వారికి ఒక న్యాయం ఉండదని లావు గుర్తు చేశారు. ఇక ఒకరిని విమర్శించే ముందు వివరాలు తెలుసుకోవాలని, నిజాలను తెలుసుకోకుండా మాట్లాడితే నవ్వుల పాలవుతారు అంటూ విడుదల రజనీకి లావు కృష్ణదేవరాయలు సూచించారు. విడుదల రజనీ మాదిరిగా తాను అబద్ధాలు చెప్పలేనన్నారు. ఐపీఎస్ జాషువా సర్వీస్ 2040 వరకు ఉందని, జాషువా స్టేట్మెంట్ లో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ కు తనకు ఎలాంటి బంధుత్వం లేదని చెప్పాలని లావు తెలిపారు. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరకు సాక్షి రిపోర్టర్ మాధవ్ రెడ్డిని రజనీయే తీసుకువెళ్లారని, ఐపీఎస్ జాషువాను బెదిరించి ఒత్తిడి తీసుకువచ్చారని, దీంతో జాషువా ఈ అంశాన్ని మైన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు భారీగా ఫైన్ వేశారని గుర్తు చేశారు. ఇక రజనీ రెడ్ బుక్ రాజ్యాంగం విమర్శల్ని లావు కొట్టిపారేశారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.